బాబాయ్ ఇంకో టోకెన్ తీసుకోమన్నా 350. అల్లం పేస్ట్ అన్న. అల్లం అన్న, సాల్ట్, కారమా, బిర్యానీ కలర్. బిర్యానీ కలర్. దాని సార్ అది ఏం ఫిష్ నా? ఫిష్ పేరు ఏమన్నా ఉందా అన్న? ఫిష్ అన్న బుర్కా, పాంప్లెట్ అంటారు. పాంప్లెట్. పాంప్లెట్. ఏం మసాలా? మసాలా ఇంట్లో ఓన్గా తయారిస్తాను నేను, హోమ్ ఫుడ్ ఇది. సీక్రెట్ సీక్రెట్. నమస్తే అన్నీ ఏ తమ్ముడికి. ఏంది ఒకసారికి ఎన్ని కలుపుకుంటావన్నా అన్న? డైలీ అన్న, డైలీ 60 కిలో ట్రిప్గా. అందరితో కలుపుతాను. అదే కాన్ పౌడర్ అన్న. కాన్ పౌడర్. కట్ చేసుకొని బాగా కడుగు పెట్టుకునేస్తారా అన్న? ఓన్లీ కటింగ్ ఇక్కడనే కడుగు కూడా అన్న, మొత్తం ఇక్కడ స్మెల్ పోయే వరకు కడిగేస్తా. అవునా, మొత్తం లైవ్ చేప మొత్తం. ఫిషెస్ అంతా ఎక్కడ కొంటారు మీరు? మొత్తం మడికొండ అన్న. మణికొండ. మడికొండ. అక్కడి నుంచి డైలీ 60 కిలోలు వస్తాయి. డైలీ పాంప్లెట్ అన్నా? డైలీ పాంప్లెట్ అన్న, 35 ఇంచ్ పాంప్లెట్. హాయ్ అన్న, మీ పేరు అన్న? నరేష్ అన్న. మా నాన్న పేరు రాజ్ కుమార్ అన్న. ఓకేనా. మన ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంత కాలం అవుతుంది? 35 years అవుతుంది అన్న. మా నాన్నతో స్టార్ట్ అయిందన్న. 35 నుంచి నేను రన్ చేస్తున్నా, మా బ్రదర్ నేను ఇద్దరు. మీ బ్రదర్ మీ ఇద్దరు చూసుకుంటాం? ఇద్దరు చూసుకుంటాం అన్న. నాన్నగారు స్టార్ట్ చేశారు? మన షాపు డైలీ ఉంటుందన్న? డైలీ అన్న. సంవత్సరానికి 4 days హాలిడేస్. దసరా, దీపావళి, సంక్రాంతి వీటికే. ఓకే, పెద్ద పండుగలకు మాత్రం అంతే. అన్ని రోజులు ఉంటాయి డైలీగా. ఓకే. మన పులిరాజు ఫిష్ ఫ్రై కరెక్ట్ లొకేషన్ మన మర్కజ్ స్కూల్ అన్న. మర్కజ్ స్కూల్ గల్లీలో రాశివాజ్ బార్ ఎదురుగా. ఓకే, హన్మకొండ. ఓకే, ఆ చేపలంతా మీరే కొనుగోలు చేసి? మేమంతా అన్న, మొత్తం మాదే. మొత్తం నీట్ గా. మాకే చెరువు ఉన్నది, మాకే చెరువు నుంచి లైవ్ వేస్తాయి. మాకు అక్కడి నుంచి కటింగ్ మార్కెట్ చేపిస్తాం. ఇక్కడి నుంచి కడిగి పెట్టుకొని మసాలా పెట్టి హోమ్ ఫుడ్ మసాలా అన్నది ఎక్కడ దొరికే షాప్ లేదు. మసాలా ఇక్కడ మీరే మసాలా తయారు చేస్తాం. ఓకే, కస్టమర్ మాటలో కూడా విన్నాము సీక్రెట్ మసాలా వల్లనే టేస్ట్ ఉందన్నారు. ఓకే, ఓకేనా. మేము కూడా తిని మా ఐడియన్స్కి ఎలా ఉందో చెప్తాం. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. మన షాప్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందన్న? 35 years అన్న. 35 years గారు. డైలీ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారా? డైలీ 5 అన్న, 5, 6. ఓకే, 5, 5:30, 6 6. ఓకే, డైలీ ఉంటుందా? డైలీ అన్న. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు ఒక పీస్ కాస్ట్ ఎంత ఉండేదన్న? స్టార్టింగ్ మొదటి నాళ్ళల్లో 2 rupees కోటి. 2 rupees ఉందా? 2 rupees కోటి. ఇప్పుడు ఎంత ప్రెసెంట్? 10 rupees కోటి. 10 rupees ఒక పీస్. 50 బాబాయ్ బాయ్ నా 50. అది నీ 50 కదా? 50. మీ పేరు బ్రో? దయాకర్.
ఓకే బ్రో, మీరు ఎంతకాలంగా తింటున్నారు? ఎలా ఉంది టేస్ట్ ఇక్కడ? అప్రాక్సిమేట్ ఒక 8 years నుంచి వెళ్ళి రెగ్యులర్గా వస్తుంటుంది ఇక్కడికి. టేస్ట్ మాత్రం వెరీ సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇక్కడ మసాలా ఉంటుంది. మసాలా అనేది ఎస్పెషల్లీ సూపర్ టేస్టీ, బాగుంటుంది. మసాలా కోసం ఇక్కడ టేస్ట్ వస్తారు ఎవరైనా కూడా. హాయ్ అన్న, మీ పేరన్నా? వాసు అన్న. ఓకేనా, మీకు ఇక్కడ ఎంతకాలంగా వస్తున్నారు? టేస్ట్ ఎలా అనిపించింది? 1 year 2 year అవుతుంది రావడానికి. వచ్చాయి మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఫస్ట్ టైం మా ఫ్రెండ్ తీసుకొచ్చింది, ఒకసారి తిన్నా, చాలా టేస్ట్ అనిపించింది. అప్పటి నుంచి రెగ్యులర్గా 2 years నుంచి వస్తాను. ఓకే, వీక్లీ 2-3 times కంపల్సరీ టేస్ట్ చేస్తా. బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది. అనుకోకుండా మీ ఫ్రెండ్ టేస్ట్ చేపిస్తే ఆ టేస్ట్ నచ్చి రెగ్యులర్గా వస్తాను. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. వాళ్ళ సీక్రెట్ మసాలా టాపింగ్ చేసి అయితే ఇస్తున్నారు. పార్సల్స్ ఎక్కువ పోతున్నాయి. ఓకే, సో ఈ మసాలా వల్లనే టేస్ట్ అని ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అన్న, నా పేరు సుధాకర్ అండి. ఓకేనా, టేస్ట్ ఎలా ఉంది? ఎంతకాలంగా వస్తున్నారు? నేను ఇక్కడ చేపలు తిన్నట్టు 8 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, అద్భుతమైన చేపలు. మీకు ఇట్లాంటి చేపలు 10 రూపాయలకు ఒక పీస్ ఎక్కడ దొరకదు. ఏ యూట్యూబ్ ఛానల్లో చూడు మీకు ఇట్లాంటి టేస్ట్ దొరకదు, ఏది దొరకదండి. మీకు ఇట్లాంటి మసాలా కూడా ఇది హోమ్లీ ప్రిపేర్డ్ మసాలా, ఓన్లీ మన దగ్గరే దొరుకుతుంది, ఎక్కడ బయట దొరకదు. ఓకే, మసాలా ఇట్లా ఒక్కసారి జల్లుకొని తింటా ఉంటే ఒక 2 పీసులు తింటే మీకు అన్నం తినాల్సిన అవసరం కూడా ఉండదండి. సో 8 years రెగ్యులర్గా వస్తున్నారు? 8 years నుంచి ఇక్కడే అండి. ఫిష్ కావాలంటే ఇక్కడికి, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళేది లేదు, ఎక్కడ తినేది లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. గైస్, నేను కూడా ఫైనల్లీ 2 తీసుకున్నాను. 10 rupees అంట ఈచ్. మనకు 20 rupees పడ్డాయి 2 పీసులు. వాళ్ళ స్పెషల్ మసాలా అయితే ఇచ్చేసారు. ఆ పొడి ఎలా ఉందంటే చేప ఫ్రై మామూలుగానే బాగుంది, ఇంకా ఆ పొడితో తింటుంటే ఇంకొంచెం యాక్సిలరేషన్ అవుతుంది టేస్ట్. చాలా బాగుంది గైస్. సో మనకు చేప చూసుకున్నట్టయితే బాగా ఫ్రై అయింది, ఆ మసాలాతో కలిపి తింటుంటే క్రిస్పీగా చాలా బాగుంది గైస్. ఇంత తక్కువ ప్రైస్లో 35 yearsగా రన్ చేస్తున్నారు ఈ పులిరాజు ఫిష్ ఫ్రై అనేది. స్టార్ట్ చేసిన కొత్తలో 2 రూపాయలు ఉండేదంటే ఇప్పుడు 10 rupees అయింది. లొకేషన్ వచ్చేసి మనకు హనుమకొండలో కుమార్పల్లి మార్కెట్ దగ్గర అయితే ఉంటుంది పులిరాజు ఫిష్ ఫ్రై. సో లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎవరైనా తినుంటే కమెంట్ చేయండి, తినకపోతే పక్కా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.